మనకి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది, ఈ పాట చిన్న సినిమాలో వస్తుందా, పెద్ద సినిమాలో వస్తుందా, ఎంత పేరు తీసుకొస్తుంది, ఇది ఎక్కువ మంది వినరా, దీని స్పెక్ట్రమ్ ఎంత, ఇలాంటివి ఏమి ఆలోచించలేదు. ఆయన ఏ పాటకైనా కానీ అంతే మర్యాద, అంతే గౌరవం, అంతే శ్రమ పడ్డాడు. నిబద్ధతతోటి పనిచేశారు కాబట్టి, ఆ పాటను అందివ్వడానికి కృషి చేశారు కాబట్టి అది ఆయన పెట్టుబడికి ఇప్పుడు లాభాలు అనుకో. సినిమా పాటని జీవితాన్ని ముడిపెట్టిన విధానం మీరు ఎలా చూస్తారు సార్? కొన్ని భావాలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. మనకి బాగా మనసుకు దగ్గరగా ఉండేవి కొన్ని ఉంటాయి కదా, అలాంటి కొన్నిట్లో అది కూడా ఒకటి. అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో పుస్తకాల మధ్యలో దాచుకుని నెమలి పింఛన్లాగా దాన్ని ఆయన పాట కూడా చాలా అంటే క్లోజ్ టు యువర్ హార్ట్. ఆయన సృష్టించిన పదచిత్రాలకి నేనైతే అంత న్యాయం చేశాను నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి సముద్రం అంతా నా కన్నుల్లో కన్నీటి అలలు అవుతుంది, ఇంకా నేను వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు